తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కోదాడ మండలం గుడిబండ సొసైటీ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. యూరియా కోసం అర్ధరాత్రి నుంచే రైతులు క్యూ కట్టారు. యూరియా తక్కువ రావడంతో రైతులు ఎగబడ్డారు. 7 గ్రామాలకు 277 బస్తాలు రావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తున్నారు. నాకు పోయిసారి 2 గంటలు ఇచ్చారు సార్. నాకు ఒకసారి వచ్చేసి 15 గంటలు ఏరియా పడుతుంది. నాకు మొత్తం 50 గంటలు పడతాయి సార్. కనీసం ఇంతవరకు 2 గంటలు ఇచ్చారు. ఇవాళ ఎప్పుడు లోన్ రాలేదంటారు. ప్రతిసారి అరలోడే తిప్పిపోతారు. అది 15 రోజులకు 20 రోజులకు అరలోడ్ వస్తుంది సార్. కోదాల్లో సొసైటీలో దొరుకుతుంది కానీ మాకు సొసైటీలో ఇంతవరకు రావట్లేదు సార్. కోదాల్లో బ్లాక్ లో 400, 500 అయినా కానీ దొరికే పరిస్థితి లేదు సార్. కనీసం మేము 1000 రూపాయలు పెట్టి కట్టని తీసుకుంటాం సార్. కానీ ఒక యూరియా కట్టలేదు సార్. 2 నెలలు అవుతుంది సార్. ఇంతవరకు కట్టవడం 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలకే ఒక తడవ వచ్చి 2 కట్టలు ఇచ్చిండు. ఆ 2 కట్టలు ఎటు కాకుండా దుబ్బు వచ్చే టైంలో తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. సూర్యాపేటలో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కోదాడ మండలం గుడిబండ సొసైటీ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పుల్లారావు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, యాక్చువల్లీ జరుగుతోంది ఏంటి? యూరియా కష్టాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి మీరున్న ఏరియాలో అలాగే ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు? తెలంగాణ రాష్ట్రం మాత్రం యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతున్న పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా రైతులు మాత్రం యూరియా కోసం మాత్రం పడరాని అధికారులు పడుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ఇదే విషయానికి సంబంధించి అన్నదాతలు మాత్రం రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి కూడా తలెత్తాయి. ప్రధానంగా చూస్తే మొత్తం కూడా వరి నాట్లు వేసుకుని సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా వరి ఎదుగుదల కోసం అని చెప్పేసి ఆ యూరియా వేయాల్సిన అవసరం ఉంది. దాదాపు పొలాన్ని నాట్లు పెట్టేసి కూడా 15 రోజులు అయిపోయింది. ఇప్పటికీ కూడా ఒక్కసారి కూడా యూరియా వేయని పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా యూరియా వేయకపోవడం వల్ల మా యొక్క పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఈ రైతులు మాత్రం రోడ్లపైకి ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు. సో ఈ విధమైన పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు సూర్యాపేట జిల్లా కోదాల మండలం గుడిబండ సొసైటీ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా గుడిబండ సొసైటీకి ఈ రోజు అంటే 7 గ్రామాలకు సంబంధించి కేవలం 277 బస్తాల యూరియా మాత్రమే వచ్చిన పరిస్థితి ఉంది. రైతులు ఈ యొక్క యూరియా వస్తుంది, తమకు కావాల్సినటువంటి యూరియా అందుతుందన్న ఉద్దేశంతో అర్ధరాత్రి నుంచి కూడా వాళ్ళు యూరియా కాక కోసం మాత్రం ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఈ రోజు మాత్రము ఒక లారీలో మాత్రం కేవలం 277 బస్తాల యూరియా మాత్రమే తీసుకొని రావడంతో మాత్రం రైతులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో 277 బస్తా యూరియాను మీరు ఏం చేసుకోవాలి? ఎందుకంటే ఒక్కొక్క రైతుకు సంబంధించి వాళ్ళు చెప్తున్నారు 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు నాటుపెట్టుకుంటూ పోయాము. కేవలం ఒక మనిషికి సంబంధించి ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఆ యొక్క ఒక్క బస్తాను మేము ఏం చేసుకోవాలని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అన్నదాతలు మాత్రం కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా వస్తున్నటువంటి యూరియాలో సగం యూరియాను కూడా కొంతమంది నాయకులు పక్కదారి పట్టించేసి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని చెప్పేసి కూడా రైతులు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి మాత్రం అన్నదాతలు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మాపై దయం చేసి కావాల్సినటువంటి యూరియాను సరఫరా చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా అన్నదాతలు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు.